ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే విశ్వనాథ్ అండ్ సన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫ్యామిలీ ఎమోషన్స్. స్టోరీ సింపుల్ గా ఉన్న క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ అందరూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎమోషన్ సీన్స్ కొంచెం కనెక్ట్ అవుతాయి. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి తన అంబిషన్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ లవ్ మధ్య ఏం ఎంచుకుంటాడు, ఇదే సినిమా కోర్ పాయింట్ అనుకోండి. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే నచ్చేస్తుంది. డీసెంట్ క్లాసిక్ మూవీ అనుకోండి. అండ్ బాగుంది ఓవరాల్ గా, నాకైతే బాగానే అనిపించింది మూవీ. సూర్య పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తన క్యారెక్టర్ లో మెచ్యూర్ ఎమోషన్స్ చాలా న్యాచురల్ గా క్యారీ చేశాడు. మ్యాడీ కూడా తన రోల్ ని మంచి ఎనర్జీ తీసుకొచ్చింది. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ మూవీకి సెట్ అయిపోయి అండ్ ప్రొడక్షన్ వాల్యూ కూడా డీసెంట్ గా ఉన్నాయి. సినిమా మాత్రం క్లీన్ హిట్ అయిపోతుంది పక్కా. అది మూవీకి అయితే ఫ్యామిలీ తోటి అయితే వెళ్ళండి. మంచిగా ఒక ఫీల్ గుడ్ మూవీ చూసాంరా అన్నట్టయితే అనిపిస్తుంది. మూవీ ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి అయితే వెళ్ళొచ్చు. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోమా అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.